హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మెయిల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లోనే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మంచి శాలరీతో పాటుగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ పెట్టినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి 100 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీకి 26 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్కి సంబంధించి 32 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి మనకి 169 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. మొత్తం వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకి 344 వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే పే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ అదేవిధంగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అని ఇచ్చారు. ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసినట్లయితే దీనికి కూడా మనకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఈ డిగ్రీ చదివిన వాళ్ళు మీ ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఫిజిక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టులు అనేది కంపల్సరీగా చదివి ఉండాలని చెప్పేశారు. లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 25వ తారీఖు. ఆగస్టు 25వ తారీఖు లోపుగా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అది షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.